శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు నివసించే ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అంతేకాదు ఇల్లును చూసి ఇల్లాలని చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెతలు ఊరికే అనలేదు. స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు, అనుసరించే మార్గాలు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులపైన ప్రభావం చూపుతుంది. స్త్రీలు కొన్ని నియమాలు ఆచరించడం వల్ల పేదరికం నుంచి ఆ ఇల్లు తప్పకుండా బయటపడుతుందని పండితులు చెబుతున్నారు. ఒక ఇల్లు బాగుపడాలన్నా, ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని పెద్దలు చెప్తుంటారు. స్త్రీలు పాటించవలసిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారుడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. చాలామంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీస్తుంటారు, కానీ అలా తీయకూడదు. స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ ధరించరాదు. ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏవైనా శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను. బహుళపక్షంలో చేయకూడదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబూసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇంటిలో మంగళ కార్యములకు విఘ్నాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళయందు అలిగి ఆహారం తినకుండా నిద్రపోకూడదు. అలాగే శుక్రవారం నాడు కానీ, జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పును కొనండి. ఇలా చేయటం వలన సంపద వృద్ధి కలుగుతుందని చెప్తారు. స్త్రీలు ఎప్పుడూ దిండుపై కూర్చోకూడదు. ఆడవారే కాదు, ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదని చెప్తున్నారు. ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ, దరిద్రం, శని, పీనుగా, కష్టము అనే పదాలు వినిపించకూడదు. ఇంట్లో దుమ్ము, ధూళి, సాలెగూళ్ళు దారిద్ర్య హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉంటే ఇంట్లో అస్సలు సంతోషమే ఉండదు. అందుకే చీటీ మాటికి చిరాకు పడకుండా సహనంతో సున్నితంగా మెలగడానికి వ్యవహరించాలి. ఇంట్లో మగవారిని మంగళవారం నాడు క్షవరము చేసుకోవటం, గడ్డం గీసుకోవడం లాంటివి చేసుకోకుండా చూసుకోవలసిన బాధ్యత ఇంటి ఇల్లాలిదే. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. సువాసిని స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడటం కానీ, నలుపు రంగు బట్టలను కట్టుకోవటం కానీ ఎప్పటికీ చేయకూడదు. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయడం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకి భోజనం తర్వాత పెట్టాలి. కొబ్బరికాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు 3 కళ్ళు ఉండే భాగము తాము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను. ఉప్పు, మిరపకాయలు, చింతపండు వంటి వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. సూర్యాస్తమయం తర్వాత తలదువ్వడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట. ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవటము, కాలు ఆడిస్తూ కూర్చోవటము,
ఒంటి కాలుతో నిలబడటం కానీ ఎక్కువగా ఊగుతుండటం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర్య హేతువు. శరీరంలోని ఎముకల బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు. స్త్రీలు బహిష్టు సమయంలో పూలు తల్లో ధరించరాదు. అట్టి సమయంలో ఎవరైనా ఇవ్వడానికి ప్రయత్నించినా, పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా వద్దు అనకుండా రేపు తీసుకుంటానని చెప్పాలి. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించడానికి వచ్చేవారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్ళి అశుభ కార్యమును ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు. శ్రాద్ధానంతరం ముగ్గు వేయాలి. దేవుడికి ప్రార్థన చేసి నైవేద్యం స్వీకరించిన తర్వాతనే ఏదైనా ఇతర ఆహార పదార్థాలు స్వీకరించాలి. అంతేకాని ముందు తిన్న తర్వాత దేవుడికి పెడదామంటే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి. అంతేకాని ఏ మధ్యాహ్నం తర్వాతనో స్నానం ఆచరిస్తే ఆ ఇల్లు పేదరికంతో పాటు బాధలు తప్పవు. ఇంట్లో రోజుకు ఒక్కసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీపాలు వెలిగించిన తర్వాత పాలు, నెయ్యి, పసుపు అంటే పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు ఇవ్వకూడదు. ఇంటి బయట సాయంత్రం లోపు ఆరవేసిన బట్టలను తీసివేయాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు వంటివి పెట్టకూడదు. శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ఇల్లాలు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది. ఉదయాన్నే నిద్ర లేచాక అందరూ చేయాల్సిన పనులు: ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి. మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కలు లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది. ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని మీ అరచేతులను చూసుకోవటం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు. ఏ వస్తువు చూడాలి, ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి. పసిపిల్లల హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి. కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసి పెట్టినట్టు. కాబట్టి వంటింట్లోకి వెళ్ళే ముందు స్నానం చేసిన తర్వాతనే వంట ప్రారంభించాలి.